హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఐఆర్ఆర్ ప్రాబ్లం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో ఐఆర్ఆర్ యూనిఫామ్ క్యాష్ ఇన్ఫ్లో ప్రాబ్లం డిస్కస్ చేసాము. ఇప్పుడు అన్యూనిఫామ్ క్యాష్ ఇన్ఫ్లో ప్రాబ్లం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్రాబ్లం చూద్దాము. Calculate IRR from the following data: initial investment 2,12,000, life of asset 6 years, estimated net annual cash inflows years 1, 2, 3, 4, 5, 6 years. అదేవిధంగా క్యాష్ ఇన్ఫ్లో ప్రతి ఇయర్కి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్కి 20,000, సెకండ్ ఇయర్ ఎండ్ 30,000, థర్డ్ ఇయర్ 40,000, ఫోర్త్ ఇయర్ 44,000, ఫిఫ్త్ ఇయర్ 50,000, సిక్స్త్ ఇయర్ 56,000 క్యాష్ ఇన్ఫ్లో రావడం జరిగింది. సో ఈ ప్రాబ్లం బేసెస్ చేసుకొని మనము నెట్ ప్రెజెంట్ వాల్యూ ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ థింగ్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా బేసిస్గా మనం ప్రాబ్లం చేయడం సో ప్రాబ్లంలో మనకి పీవీ ఫ్యాక్టర్ ఇవ్వలేదు. ఈ ఐఆర్ఆర్ ప్రాబ్లంకి పీవీ ఫ్యాక్టర్స్ ఇవ్వరు. ఇన్ కేస్ ఇవ్వకుంటే మనం పీవీ ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలి? పీవీ ఫ్యాక్టర్ ఐఆర్ఆర్కి ఫార్ములా ఉంది. సో పీవీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఏఆర్ఆర్ పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాము. నేను ఇందాక చెప్పాను ఫార్ములా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో. సో ఈ ఫార్ములా. So calculation of IRR, PV factor initial investment by average cash inflow per year. So average cash inflow problem లో వచ్చేసరికి 20,000, 30, 40, 44, 50, 56. ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లో యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేనప్పుడు మనము పీవీ ఫ్యాక్టర్ ఈ విధంగా ఈ ఫార్ములా అప్లై చేస్తూ మనము పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లంలో ఇచ్చాడు. యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో ఈ 6 ఇయర్స్కి యాడ్ చేసి 6 ఇయర్స్తో డివైడ్ చేస్తే యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. అప్పుడు మనము పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం కూడా జరగడం అవుతుంది. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 2,12,000. సో ఇప్పుడు 20,000 ప్లస్ 30,000, 40,000, 44,000 మరియు 50,000, 56,000 యాడ్ చేసి డివైడెడ్ విత్ 6 చేద్దాము. సో ఒకసారి క్యాలిక్యులేటర్లో చూద్దాము. 20,000 ప్లస్ 30,000 ప్లస్ 40,000 ప్లస్ 44,000 ప్లస్ 50,000 ప్లస్ 56,000 చేస్తే 2,40,000 యావరేజ్ ఇన్ఫ్లో క్యాష్ రావడం జరిగింది. సో డివైడెడ్ విత్ 6 ఇయర్స్తో చేస్తే 40,000 మనకి యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో రావడం జరిగింది. సో 40,000 యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి 40,000. సో ఇప్పుడు ఇప్పుడు పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 2,12,000, యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి 40,000. సో డివైడ్ చేస్తే 2,12,000 డివైడెడ్ విత్ 40,000 చేస్తే మనకి 5.3 పీవీ ఫ్యాక్టర్ రావడం జరిగింది. 5.3 పీవీ ఫ్యాక్టర్ రావడం జరిగింది. ఈ పీవీ ఫ్యాక్టర్కి
ఐఆర్ఆర్ పర్సంటేజ్ చూడాల్సి ఉంటుంది. ఆ పర్సంటేజ్ వచ్చేసి యాన్యుటీ టేబుల్ చూడాల్సి ఉంటుంది. ఒకసారి మనము యాన్యుటీ టేబుల్లో ఈ 5.3 6 ఇయర్స్కి ఎక్కడ లైవ్ అవుతుందో చూడడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు యాన్యుటీ టేబుల్ ఇక్కడ చూడండి. ప్రెజెంట్ యాన్యుటీ టేబుల్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒకసారి చూడండి, 6 ఇయర్స్కి 5.3 ఎక్కడ లైవ్ అవుతుందో చూడడం జరుగుతుంది. సో 6 ఇయర్స్కి 5.2 మరియు 5.4 అంటే ఇక్కడ వచ్చేసి 4%కి 5.2 మరియు 3%కి 5.4 లైవ్ అవ్వడం జరుగుతుంది. సో 5.2 4%కి లైవ్ అవుతుంది. అదేవిధంగా 3% ఐఆర్ఆర్ 5.4 లైవ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు 5.4తో మరియు 5.3తో పీవీ ఫ్యాక్టర్ తీసుకొని ఫైండ్ అవుట్ చేద్దాము నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఒకసారి చూడండి, ఇప్పుడు పీవీ ఫ్యాక్టర్ ఆఫ్ యాన్యుటీ టేబుల్లో పీవీ ఫ్యాక్టర్ ఆఫ్ యాన్యుటీ టేబుల్ 4% 6 ఇయర్స్కి 5.242 2% ఆఫ్ ఐఆర్ఆర్ ఉంది. 3%కి 5.417% ఐఆర్ఆర్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ అట్ 4% అండ్ 3%. సో మనకి ఇక్కడ టేబుల్ ఇచ్చేసి 1 2 3 4 5 6 ఇయర్స్కి క్యాష్ ఇన్ఫ్లో ఇవ్వడం జరిగింది. క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి 20,000 30,000 40,000 44,000 50,000 56,000 6 ఇయర్స్కి క్యాష్ ఇన్ఫ్లో ఇవ్వడం జరిగింది. సో పీవీ ఫ్యాక్టర్ 4%కి ఐఆర్ఆర్ 4%కి పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫార్ములా వచ్చేసి 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అని అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్, ఆర్ అంటే రేట్ వచ్చేసి 4%, నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 1 2 3 4 5 6 ఇయర్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాము పీవీ ఫ్యాక్టర్. సో ఫస్ట్ పీవీ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడము 1 డివైడెడ్ బై 1 పాయింట్ ఫస్ట్ ఆర్ అని అంటే ఎంత 3, ఆర్ పర్సంటేజ్ ఎంత, ఆర్ అంటే రేట్ 4. సో 1.4. సో 1 డివైడెడ్ బై అండర్ రూట్ 1.4 ఈజ్ ఈక్వల్ టు మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. 4%కి మనము పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1.04 చేస్తే మనకి 0.9615 ఉంది కాబట్టి మనము 2గా తీసుకుంటాము. సో 0.962గా తీసుకుంటాము. సో 0.962గా ఫస్ట్ ఇయర్ ఫైండ్ అవుట్ చేసాము. ఈజ్ ఈక్వల్ టు కొడితే సెకండ్ ఇయర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు కొడితే థర్డ్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ చూడండి 0.888 9 ఉంది కాబట్టి 888గా తీసుకోవడం జరిగింది. అదే ఫోర్త్ ఇయర్ వచ్చేసి 0.854 ఇక్కడ 8 ఉంది కాబట్టి 5 తీసుకున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్, నెక్స్ట్ సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్, ఎయిత్ ఇయర్, ఈ విధంగా సో మనకు ఇయర్స్ రావడం జరిగింది. సో పీవీ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో పీవీ ఫ్యాక్టర్ వచ్చేది. నెక్స్ట్ ప్రెజెంట్ వాల్యూ రావాలి అని అంటే క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ పీవీ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మనకి ప్రెజెంట్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. 20,000 ఇంటూ 0.962 మల్టిప్లై చేస్తే 19,240 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 30,000 ఇంటూ 0.962
0.925 చేస్తే 27,750. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 40,000 ఇంటూ 0.889 మల్టిప్లై చేస్తే 35,560 రావడం జరిగింది. సో ఆ విధంగా ఈ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ పీవీ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మనకు ప్రెజెంట్ వాల్యూ రావడం జరుగుతుంది. సో సిక్స్త్ ఇయర్ ఒకసారి క్యాల్కులేట్ చేసి చూస్తాను. సిక్స్త్ ఇయర్ 56,000 ఇంటూ 0.790 ఈజ్ ఈక్వల్ టు 44,240 మనకి రావడం జరిగింది సిక్స్త్ ఇయర్కి కూడా. సో ఈ 6 ఇయర్స్కి మల్టిప్లై చేస్తే పీవీ ఫ్యాక్టర్తో ఈ ప్రెజెంట్ వాల్యూ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు పీవీ ఫ్యాక్టర్ మనకి రావడం జరిగింది కాబట్టి ఈ పీవీ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేస్తే ఇవన్నీ 6 ఇయర్స్కి యాడ్ చేస్తే 2,05,510 రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్, సిక్స్త్ యాడ్ చేస్తే టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ప్రెజెంట్ వాల్యూ రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాష్ ఇన్ఫ్లో నుండి క్యాష్ అవుట్ఫ్లో మైనస్ చేస్తే మనకి నెట్ ప్రెజెంట్ వాల్యూ రావడం జరుగుతుంది. సో క్యాష్ ఇన్ఫ్లో ఎంత ఉంది మనకి ఇక్కడ ఒకసారి చూడండి. క్యాష్ ఇన్ఫ్లో 2,05,510 మైనస్ 2,12,000 అవుట్ఫ్లో క్యాష్ ఉంది. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? మైనస్ 6,490. సో పీవీ నెట్ ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి -6,490 నెగిటివ్ వాల్యూగా వచ్చింది కాబట్టి ఈ నెగిటివ్ వాల్యూ మనం కన్సిడర్ చేసుకోలేము. ఈక్వల్ ఐఆర్ఆర్ అంటే ఏంటి? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు అవుట్ఫ్లో. ఇక్కడ మనకి మైనస్ వాల్యూస్ వచ్చేది కాబట్టి మనము ఈ 4% పీవీ ఫ్యాక్టర్ కాకుండా 3% పీవీ ఫ్యాక్టర్ అప్లై చేస్తూ మనము చూద్దాము ఈ క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు ఈక్వల్ అవుతాయా చూద్దాము. నెక్స్ట్ 4%, ఇప్పుడు 4కి చూసాము, ఇప్పుడు 3కి చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం 4కి చూసాము, ఇప్పుడు 3కి చూడడం జరుగుతుంది. సో 3కి వచ్చేసరికి 20,000 ఇంటూ 3%. 3కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పీవీ ఫ్యాక్టర్ 3కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1/√1.03 ఈజ్ ఈక్వల్ టు 0.970. ఇక్కడ 8 ఉంది కాబట్టి 1గా తీసుకోవడం జరిగింది. సో 1 తీసుకుంటున్నాం. సెకండ్ ఇయర్ వచ్చేసి 0.942, ఇక్కడ 5 ఉంది కాబట్టి 3 తీసుకుంటాము, 3. సో నెక్స్ట్ థర్డ్ ఇయర్ 0.9115, 5 ఉంది, 915. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 888. సో 888. నెక్స్ట్ ఇలా ఈజ్ ఈక్వల్ టు కొడితే ఫోర్త్ ఇయర్, ఈజ్ ఈక్వల్ టు కొడితే ఫిఫ్త్ ఇయర్, ఈజ్ ఈక్వల్ టు కొడితే 6 ఇయర్. ఫస్ట్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్యాలిక్యులేటర్లో ఈజ్ ఈక్వల్ టు కొడితే మనకు సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా రావడం జరుగుతుంది. సో ఈ ట్రిక్ గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎలా పీవీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేటర్ పై మనము ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను. 1/√1.03 చేస్తే ఫస్ట్ ఇయర్ ఈ విధంగా వస్తుంది. సెకండ్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు కొడితే వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు కొడితే థర్డ్ ఇయర్, ఈజ్ ఈక్వల్ టు కొడితే ఫోర్త్ ఇయర్. ఈ విధంగా 5-6 ఇయర్స్కి పీవీ ఫ్యాక్టర్ 3%కి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 20,000 మల్టిప్లై విత్ పీవీ ఫ్యాక్టర్ 3%తో చేస్తే 19,420 రావడం జరుగుతుంది. సో ఒకసారి నేను క్రాస్ వెరిఫికేషన్, 20,000 ఇంటూ 0.971 ఈజ్ ఈక్వల్ టు 19,420. సెకండ్ ఇయర్ 30,000 ఇంటూ 0.9943 ఈజ్ ఈక్వల్ టు 28,290. సో 28,290 రావడం జరిగింది.
జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 40,000 ఇంటూ 40,000 ఇంటూ 0.915 చేస్తే 36,600. సో ఈ విధంగా క్యాష్ ఇన్ఫ్లో మల్టిప్లై విత్ 3% ఆఫ్ పీవీ ఫ్యాక్టర్ 6 ఇయర్స్కి చేస్తే మనకి ప్రెజెంట్ వాల్యూ 19,420, 27,750, 36,600, 39,772, 43,150, 46,872 ఇలా 6 ఇయర్స్కి ప్రెజెంట్ వాల్యూ రావడం జరుగుతుంది. సో ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ యాడ్ చేస్తే 2,12,864 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు యాడ్ చేద్దాము ఒకసారి మనం. 19,420 ప్లస్ 27,750 ప్లస్ 36,600 ప్లస్ 39,072 ప్లస్ 43,150 ప్లస్ 46,872 ఈజ్ ఈక్వల్ టు 2,12,864 మైనస్ ఇది టోటల్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ టోటల్ క్యాష్ అవుట్ఫ్లో క్యాష్ ఎంత ఉంది? 2,12,000 మైనస్ చేస్తే పాజిటివ్ వచ్చేది. ఇక్కడ మైనస్ లేదు, పాజిటివ్ వచ్చేది. కాబట్టి ఇది మనము ఈ 3% ఐఆర్ఆర్ కన్సిడర్ చేసుకుంటాము, పాజిటివ్ వచ్చేది కాబట్టి. సో 864. సో నెట్ ప్రెజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 864. సో ఈ విధంగా మనము నెట్ ప్రెజెంట్ వాల్యూ అప్లై చేసాము. ఇప్పుడు మనము ఐఆర్ఆర్ అన్యూనిఫామ్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేద్దాము. చూడండి, ఐఆర్ఆర్ లోవర్ రేట్ ప్లస్ పాజిటివ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ క్యాష్ difference in calculated present value of cash inflow into difference in rate. సో ప్రెజెంట్ వాల్యూ వచ్చేసరికి 864. ఇప్పుడు థర్డ్ 3% ప్లస్ 864 డివైడెడ్ బై 2,12,864 మైనస్ ఇప్పుడు మనకు 4%కి చేసినటువంటిది క్యాష్ ఇన్ఫ్లో 2,05,510 ఇంటూ డిఫరెన్స్ ఎంత? 4% మైనస్ 3% అంటే 4% మైనస్ 3% చేస్తే 1 మనకు రావడం జరుగుతుంది. సో 3% ప్లస్ 864 డివైడెడ్ బై 7,354 ఇంటూ 1% చేస్తే 3.18% రావడం జరిగింది. సో ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.18%. సో ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.18%. ఈ విధంగా మనము ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో లోవర్ రేట్ ప్లస్ నెట్ ప్రెజెంట్ వాల్యూ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ క్యాలిక్యులేటెడ్ పీ బై వి ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో, అంటే క్యాలిక్యులేట్ చేసినటువంటి 2 క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ డిఫరెన్స్ ఇన్ రేట్. 2 రేట్స్ తీసుకున్నాము, ఒకటి 4 మరి 4%, 3%. 4 మైనస్ 3 1% చేస్తే మనము ఇప్పుడు మనకి 3.18 రావడం జరిగింది. ఈ విధంగా ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.